తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. నిన్న డాబా గార్డెన్ ఎల్లమ్మ తోట వద్ద వడ్డీ ఎల్లాజీ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి కొంతమంది వ్యక్తులు చంపారు. నా కొడుకుని ప్లాన్ ప్రకారంగా చంపేశారు. అసలు ఎల్లాజీని ఎవరు చంపారు, ఎందువల్ల చంపారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విశాఖపట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఎల్లాజీ వాళ్ళ బంధువులు, వాళ్ళ మదర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు, నా కొడుకుని కావాలని వాటిల్లో నీళ్ళందరూ తాగారట, చేశారంట. నా కొడుకును మరి 12:30 దాకా ఎక్కడుండి 1 గంటకి అక్కడికి ఎలాగా వెళ్ళి వచ్చేసేస్తారు. కత్తులు అప్పటికప్పుడు ఎలాగొచ్చేస్తాయి, అప్పటికప్పుడు కత్తులు చంపడానికి ఎలాగొచ్చేసాయి. వీళ్ళు కావాలని ప్లాన్ చేసి నా కొడుకుని చంపేశారు. ఎవరు ప్లాన్ చేశారు? ఆ ఫ్రెండ్సే అమ్మా, ఫ్రెండ్సే. ఆ పేర్లు అయితే నాకు తెలియదమ్మా. ఫ్రెండ్సే చేశారు, ఫ్రెండ్సే తాగారంట, అందరూ చేశారంట. ఆ వట్టల్లోను కూడా తోసుకున్నట్టు వట్టలు అంటే ఏదో చెప్పారు. ఆ వట్టలో దిగారంట, తాగారంట. అక్కడ ఎవడో అయ్యప్ప అంటమ్మా, ఆడే నా కొడుకుని చెప్పించాడు. ఆడి ప్లాన్ మీద చేశాడు. నా కొడుకుని ప్లాన్ మీద చేశారు. ఇక్కడ తాగడం ఏంటి, అక్కడ తోసుకోవడం. 10 మంది ముట్టారంట, 10 మంది. ఈడు ఒక్కడే ఉన్నాడంట అందులోని. మళ్ళీ బావ అనుకొని ఏదో చేశాడంట. మళ్ళీ సొంత అదే తీసుకెళ్ళి అమ్మా ఏమో బాబోయ్, తీసుకెళ్ళి ఇక్కడ అప్పటికప్పుడు కత్తులు ఎలాగొచ్చేస్తాయి వాళ్ళకి. తీసుకెళ్ళి నా కొడుకుని నరికేశారు బాబోయ్ కత్తులతోటి. నా కొడుకుని అన్యాయం చేశారు. మా కొడుకు మంటలో చల్లారుతుంది. మా చిన్నప్పుడు కానీ కళ్ళను వెండి చేశారు. పట్టుకోలేకపోతున్నారు బాబు. నా పిల్లడు బాబు, వాళ్ళకేదో చచ్చి పండించేయండి బాబోయ్. వాళ్ళ మట్టు కొదలకూడదు. నా కొడుకు కానీ వాళ్ళని పంపించాలా? ఒక కొడుకు బాబు, నా చిన్న కొడుకు బాబోడు, నా చిన్న కొడుకు బాబు. ఎట్లా ఉండేవాడు? బాగా చూసుకుంటాడు. అమ్మ అంటే ప్రాణం, మాయ అంటే ప్రాణం. ఇంట్లో వాళ్ళు ఎంత బాగా చూసుకుంటాడు. ఏదైనా ఆడి గురించి పెట్టి షాప్కి వచ్చాడు, వెళ్ళాడు. ఫ్రెండ్స్ పిల్లగాని వెళ్ళిపోయాడు. వద్దురా బాబు, ఫ్రెండ్స్ తగ్గించుకోరా అని చూరు. అందరూ మంచోళ్ళు అమ్మ అన్నారు. అందరినీ గుడ్డిగా నమ్మేశాడు. మా డబ్బులుంటే వాళ్ళకే ఖర్చు పెట్టాడు. సో అట్లే తీసుకొచ్చాడు, భోజనాలు పెట్టించాడు మా వట్టలకు వచ్చి. అందరినీ నమ్మాడు. ఆ నమ్మని ప్రాణి శాండి ఎన్ని పోటు చేశారు. ఆ నమ్మని వాళ్ళే ఎన్ని పోటు చేశారు. ఎల్లాజీ చాలా మంచోడు. ఎల్లాజీ ఎటువంటి అంతే బాగా మంచోడమ్మా. అందరిలోనే బాగా ఉంటాడమ్మా. అందరూ కూడా మంచోడే అంటాడు, చెడ్డోడని అమ్మ చెప్పలేదు. ఇంట్లోనే ఎంత మంచిగా ఉంటాడు గౌరింగాడని. అమ్మ 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 నన్ను వదిలేవడే కాదు. ఇప్పుడు ఎవరు పిలుస్తారు తల్లిని?